కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగి లేకున్నా నీ దేవుని చిత్తం ఎలా ఉందంట? 3 విధాలుగా విడదీసి మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడు? ఉత్తమం, అనుకూలం, సంపూర్ణం. ఏది? దేవుని చిత్తం పరీక్షించి దేవుని యొక్క చిత్తాన్ని కూడా అది ఉత్తమంగా ఉందా, నీకు అనుకూలంగా ఉందా, ఈ జీవితానికి వస్తే సంపూర్ణంగా సరిపోతుందా, అదేం చేయడానికి దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకున్నట్లు ఈ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనము పుస్తకాలలో విడిపించబడాలంటే మనం ఏమేమి ఉండాలంటే ఇప్పుడు 6వదిగా 5వదిగా మనసు మారిన నడిపించు కష్టాలు. మనసు మారిపోవాలి. హల్లెలూయా.